అనర్థం గురించి ఆలోచించకుండా జరగబోయేదాని గురించి ఊహిస్తున్నావా టైగర్? తప్పు కదా? పిల్లవని పేరాంటానికి వచ్చి సలహాలు చెబుతున్నా. సావాలని ఉందా? లేదు, చంపాలని ఉంది. ఎవడెవరా నువ్వు? సర్దార్ అనే బందిపోటు దొంగనే. సర్దార్ని చంపుతావా? వాడు ఎవడనుకున్నావురా? నేనేమని అనుకున్నావురా? నీ తమ్ముని తన్నుకుంటూ లాక్కెళ్ళ లాకప్లో పెట్టిన అశోకునే. నువ్వేనంటారా నా తమ్ముడిని అరెస్ట్ చేసింది? ఎన్ని గుండెలరా నీకు? ఉన్నది ఒకటే గుండా, అది ఉక్కు మొక్క. ఇలాంటి డొక్కు వదల్ని చక్కన గుణపాఠం చెప్పాలని సర్దార్ను బంధించాను. మర్యాదగా నా తమ్ముడిని వదిలిపెట్టు. అడ్డంగా నరికి ఈ ప్రభుత్వానికి పార్సల్ చేస్తాను. ఈ అశోక్ గురించి తక్కువ అంచనా వేసి నీ తమ్ముని పోగొట్టుకోకు. పెద్ద పోటుగాళ్ళలో మాట్లాడావు, తాట తీసేస్తా నా కొడక. చల్లని నా బొచ్చ వాడు ఎవడు? అనుభవించని చిత్రవించని పెట్టి పైకరంగా చంపుతాను. నాకు తెలుసురా, నువ్వు ప్రాణాలు తేడాలో పరమానందం పొంది పరమ కిరాతకుడివి, ఈచ్ కమిన్ కుత్తేగాడువని నాకు బాగా తెలుసు. నా కన్న తల్లిని హత్య చేసి నాకు తీరని అన్యాయం చేశావు. అందుకే నువ్వు ఒక్కసారిగా చంపను. నా పగ తీరేలా కొత్త పద్ధతులతో లంచలుగా చంపుతాను. పొగబట్టిన పామున్నమాట. నీ పొగ తీరక ముందు నీ శవాన్ని శేషానానికి చేరుతుంది. నా తమ్ముడిని వదలకపోతే నేను అన్నంత పని చేస్తాను. వదులుతాను, కానీ ఎప్పుడో తెలుసా? నేను చెప్పిన పని నువ్వు చేసినప్పుడు. ఏమి చేయాలో చెప్పు. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం ఊడిజర్ల అనే గ్రామాన్ని దోచుకోవడానికి వచ్చావు. ఆ గ్రామాన్ని దోచుకునే తప్పుడు నా కన్న తల్లి నీకు అడ్డుపడింది. అడ్డం వచ్చిన ఆమెను అంతం చేసి ఆ ఊరును దోచుకున్నావు. నేను నీ తమ్ముడిని వదిలిపెట్టాలంటే నువ్వు ఆ రోజు దోచుకున్న సొమ్మంతా తిరిగి ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలి. అర్థమైందా? సొమ్ము తిరిగి
అదేమన్నా నీ తాతగాడి ముళ్ళనుకున్నావా? అహోరాత్రులు కష్టపడితే వచ్చింది. ఆ దోపిడి ఆపడం కోసం నా కన్న తల్లి నా ప్రాణాలే కోల్పోయింది. ఆమె ఆత్మకి శాంతించాలంటే నువ్వు తిరిగి ఎవరి సొమ్ము వాళ్ళకి అప్పచెప్పాలి, లేదంటే తిట్టు తీస్తా నా కొడక. నా తమ్ముడు నీ దగ్గర ఉన్నాడనేగా ఎంతసేపు మాట్లాడగలిగింది నువ్వు? ఎప్పుడైనా కానీ నిన్ను చంపి సమర్థిస్తాను. రే టైగర్, నీకు ఇచ్చిన ఆఖరి అవకాశాన్ని వదులుకున్నావురా. నా మాట వింటే నీ తమ్ముడు తిరిగేస్తాడు, లేదంటే నా చేతిలో కుక్క సాగు చేస్తాడు. నువ్వు ఇక్కడ నుంచి బయట పడ్డప్పుడు కదరా నా తమ్ముడిని నువ్వు చంపటానికి. పిచ్చివాడా, నీ తమ్ముని ఎక్కడ బంధించాను అది నాకు మాత్రమే తెలుసు, మరెవ్వరికి తెలియదు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అక్కడ నీ తమ్ముడు నీళ్లు లేక తిండి లేక నీచంగా నికృష్టంగా చస్తాడు. మంత్రి నా కొడక, నీకు అవకాశం దొరికిందని ఇలా చేస్తున్నావా?